వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మునగాకుతో రైస్ చేసుకుంటున్నామండి. మునగాకుతో మనం ఎన్నో రకాల రెసిపీస్ ట్రై చేస్తుంటాం. ఇలా ఒకసారి రైస్ కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో బీపీని కంట్రోల్ చేసే గుణం కూడా ఉంది. అలాగే ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్స్ మన ఇమ్యూనిటీకి సరిపోయే మంచి గుణాలన్నీ ఇందులో ఉన్నాయండి. అండ్ అది కాకుండా మన లివర్ని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి రెసిపీస్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనికి ముందుగా ఇలా మునగాకుని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా ఇలా కడిగి పెట్టేసుకోండి. ఇందులోకి ఒక స్పూన్ జీరా తీసుకోండి. అలాగే 2 స్పూన్ల మినపప్పు కూడా తీసుకోండి. ధనియాలు ఒక స్పూన్, ఒక 10 నుంచి 15 ఎండుమిర్చీలు కూడా తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు మినపప్పు కూడా తీసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. ఈ మినపప్పు బాగా కలర్ మారే వరకు వేయించుకోండి. చూడండి, ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా బాగా ఆయిల్లో వేగాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 వెల్లుల్లి తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా తీసుకోండి. ఇవి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని ఒక బౌల్ కొలతతో తీసుకోండి. నాకు మునగాకు 2 బౌల్స్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కూడా అదే ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు మునగాకు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. చూడండి, ఇప్పుడు ఈ 2 ఆకులు బాగా వేగిపోయాయి కదా. ఇవి తీసుకొని చల్లారేందుకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ పొడిగా తయారైన తర్వాత దీంట్లోకి ఆకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు మునగాకు పొడి తయారైపోతుందండి. ఇప్పుడు దీంతో రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకొని మధ్యలో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, రుచికి సరిపడా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 స్పూన్లు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మునగాకు పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ పొడి మొత్తం పోపుకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మునగాకు కారప్పొడి రైస్ రెడీ అయిపోయిందండి.
దీన్ని మనం మునగాకు కారం పొడిని అలాగే స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రైస్ రూపంలో కూడా చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకున్నా మనకు దాంట్లో బెనిఫిట్స్ అన్నీ పుష్కలంగా అందుతాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.